హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందని. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. నేను అదేమిటంటే అనేక దేవాలయాల్లో వివిధ రకమైన శిల్పాలు చూసుంటాం మనం. అవి మనుషుల ఆకారంలోని, జంతువుల ఆకారంలోని, మరియు పక్షుల ఆకారంలోని, అలాగే పుష్పాల ఆకారంలోని వివిధ శిల్పాలు చూసుంటాం. ఈ శిల్పాలు చెక్కడం కోసం పూర్వం ఒక ఆకుపసను వాడేవారు. ఈ ఆకుపసర ఏంటి, అలాగే ఈ చెట్టు ఏంటి తెలియచేయడం కొరకు ఈ వీడియో. అసలు శిల్పం అంటే ఏమిటి? శిల్పం అంటే చెక్కిన లేక పోతబోసిన ప్రతిమ. ఈ శిల్పాలు నల్లరాయితోని, రాతిరాయితోని, పాలరాతితోని చెక్కేవారు. అలాగే వివిధ గృహాల్లో కూడా ఈ శిల్పాలు చెక్కేవారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతిష్టను తెలియచేయడం కొరకు ఈ శిల్పాలను గృహాల్లోని, దేవాలయాలను ఎక్కువగా చెక్కేవారు. ఇప్పుడు నేను ఒక పురాతనమైన దేవాలయంలో ఉన్నాను. ఇక్కడ కొన్ని శిల్పాలను చూపిస్తాను మీకు. అలాగే ఒక లిపిని కూడా చూపిస్తాను. రెండు ఒకసారి చూడండి. అప్పట్లో ఒక స్తంభాల మీద ఇలా కూడా రాసేవారు. చూడండి. ఇప్పుడు మీకు కొన్ని శిల్పాలను ఇక్కడ చూపిస్తాను, అటు ఆకారాలను కూడా. ఒకసారి చూడండి. ఒకసారి డిజైన్ చూడండి. ఇక్కడ ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క డిజైన్ ఉంది. ఈ డిజైన్ చూడండి ఒకసారి. ఈ డిజైన్ కూడా వేరేగా ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఒకసారి. మనకు పువ్వు ఆకారంలో కూడా చాలా చక్కగా చెక్కిన శిల్పం ఇది. రాతిరాయి మీద చెక్కబడిన ఒక దేవత ఆకారం చూడండి మీరు. ఇక్కడ చూడండి, మన విఘ్నేశ్వరుడి ప్రతిమను కూడా చాలా చక్కగా చెక్కారు ఇక్కడ. శిల్పాలు చెక్కడానికి ఏ పసరైతే ఉపయోగిస్తారో ఆ పసరు నేను చూపించడానికైతే కొండ మీదకి వచ్చాను ఈరోజు. మీకు ఆ చెట్టు ఏంటి, ఆ ఆకేంటనే వివరంగా చూపిస్తాను మీకు. అలాగే నేను చూపించబోయే చెట్టు పేరు గోలపూడి గంప అంటారు. ఆ చెట్టు అందరికీ తెలుసు, కానీ మన శిల్పాలు చెక్కడానికి దాని ఒక పసర వాడతారన్న సంగతి అయితే ఎవరికీ తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ చెట్లు చాలా ఉంటాయి ఇక్కడ. ఆ చెట్లు పూర్వం ఒక తడికిలాగా తయారు చేసుకుని ఒక దడిలాగా ఉపయోగించడం కోసం ఉపయోగించేవారు. మనం కొంచెం హైట్లో వచ్చాం. మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మీకు కనిపిస్తే ఒకసారి చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఈ చెట్టు గోలపూడి గంప అంటారు. దీనికోసం అందరికీ తెలుసు, చూసే ఉంటారు, కానీ దీనివల్ల ఉపయోగం అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే దీని ఆకుని
అప్పట్లో పూర్వం దీన్ని ఆకుని తీసి పసరగా చేసి ఒక పాత్రలో తీసుకొని శిల్పాల్లో ఉండే చిన్న చిన్న భాగాలు చెక్కడానికి ఈ ఆకుపసర అయితే ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ ఆకుపసర వేయడం వల్ల రాయి అనేది మృదువుగా తెగడం, అలాగే మొక్క ఊడిపోకుండా ఉండేదని చెప్పేవారు. ఈ చుట్టుపక్కల ఈ కొండ మీద ఇవే ఉంటాయి, ఒకసారి చూడండి. ఇటు కూడా చూడండి. జూమ్ వద్దులే, జూమ్ పెట్టి క్వాలిటీ బాగుంది. ఇది ఒకసారి చెట్టు చూపించరా. ఈ చెట్టు కోసం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.